నా బీఆర్ఎస్ పార్టీ ఈసారి మాత్రం కొంత తడబడుతుంది. సారు కారు ఎన్ని సీట్లు వస్తాయో అర్థం కాని పరిస్థితిలో బీజేపీ కాంగ్రెస్ల నుంచి సవాల్ ఎదుర్కొంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ట్రబుల్ వచ్చినా రంగంలోకి దిగే ట్రబుల్ షూటర్ హరీష్ రావు మాజీ మంత్రి మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. హరీష్ గారితో మనం మాట్లాడదాం. హరీష్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. హరీష్ గారు, ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి అంటే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఏ ఉప ఎన్నిక వచ్చినా ఎక్కడ ఎలాంటి ట్రబుల్ వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు హరీష్ రావు గారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే ట్రబుల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. హరీష్ రావు మెదక్ అంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 10కి 7 సీట్లను గెలిపించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేనట్టు, ఏ జిల్లాలో రానట్టు. అయితే ఇప్పుడు మాత్రం మెదక్ లోక్సభ అనేది చాలా టఫ్ ఫైట్ ఒకటి కనిపిస్తుంది. నిజంగా టఫ్ ఫైట్ ఉందా అక్కడ లేదా? కళ్యాణ్ గారు, 100% బీఆర్ఎస్ మెదక్ సీటు 1,00,000 ఓట్ల పైచిల్కు మెజార్టీతో గెలిచి తీరుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, మా అభ్యర్థి పక్కా లోకల్. మా అభ్యర్థి ఆయన సర్వీస్లో సగంకు పైగా ఈ మెదక్ జిల్లాలోనే పనిచేశారు. ఆయన కుమార్తె మెదక్ జిల్లాలోనే పుట్టింది. ఆయన కుమారుడు ఇక్కడే విద్యాభ్యాసం చేశాడు. మా అభ్యర్థి స్థిర నివాసం కూడా మెదక్ పార్లమెంట్లోనే ఉంటుంది. సరే, రాజకీయంగా ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడుతుంటాడు రేవంత్ రెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమ్మెల్సీ ఉన్న అభ్యర్థికి ఎందుకు టికెట్ ఇచ్చారని నేను నర్సాపూర్లో మాట్లాడాడు. మరి 4 నెలల కింద ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్లో ఎందుకు టికెట్ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన దానం నాగేందర్ గారికి సికింద్రాబాద్లో టికెట్ ఎందుకు ఇచ్చారో మరి ఎమ్మెల్యేకి ఆయన సమాధానం చెప్తారా? నాన్ లోకల్ అని మాట్లాడుతున్నాడు. అసలు మా అభ్యర్థి పక్కా లోకల్. ఇలా రేవంత్ రెడ్డి గారు అచ్చంపేట ఆయన లోకల్, కానీ కొడంగల్లో పోయి పోటీ చేశాడు. కొడంగల్లో ఓడిపోతే వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేశాడు. మీరు చేస్తే ఒప్పు, ఇంకొకరు చేస్తే తప్ప. అయినా అసలు మా అభ్యర్థి నాన్ లోకలే కాదు. సరే, రేవంత్ రెడ్డి గారు ఏంటంటే చెప్పడానికి ఏమీ పాయింట్ లేక ఏదో ఒక రకంగా ప్రజల్ని దృష్టి మరల్చేటట్టు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో నిన్నటి సరూర్ నగర్ స్టేడియంతోనే స్పష్టంగా అర్థమైపోయింది. కళ్యాణ్ గారు, ప్రజలు ఇలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు రావడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి వచ్చి మీరు స్టేడియంలోకి వెళ్ళండి అని బతిన్లాడినా కూడా సరూర్ నగర్ స్టేడియంలో కనీసం 3,000 మంది కూడా లేరు. ఇవాళ ఎంత దారుణంగా 3 పార్లమెంట్ల మీటింగ్ పెడితే 3,000 మంది లేని పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. పైగా ముఖ్యమంత్రి గారే కాదు, రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు తన క్రెడిబిలిటీ పొడగొట్టుకున్నారు. మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చారని చెప్పారు. అందుకే నేను ఒక సవాల్ వేశాను, ఎక్కడైతే ఏ గ్రామాల్లోనైతే మహిళలకు 2,500 వచ్చాయో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడగదు. రానటువంటి చోట మరి అందరూ మాకు బీఆర్ఎస్కి ఓటేయండి అని మేము కోరుతా ఉన్నాం. ఒక రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఇవ్వని డబ్బులు మహిళలకు ఇచ్చినమని చెప్పి మోసం చేయొచ్చునా? సో అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలైనాయని రాహుల్ గాంధీ గారు చెప్తారు, 5 గ్యారెంటీలు అమలైనాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది. చెక్ బౌన్స్ అయితే శిక్ష ఎట్లా పడుతుందో బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి కూడా రేపు లోక్సభ ఎన్నికల్లో శిక్ష తప్పదు. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలైనాయి అంటున్నారు. ఎక్కడైనాయి? మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి, మహిళలకు 2,500 రాలేదు. రెండవ గ్యారెంటీ రైతులకు 15,000 రైతు బంధు, అదేవిధంగా వడ్లకు మొక్కలకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000 రాలేదు. మూడవ గ్యారెంటీ పేదలకు ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమలు కాలేదు. 4వ గ్యారెంటీ ఆసరా పెన్షన్, అవ్వాతాతలకు 2,000కు బదులు 4,000 ఇస్తామన్నారు, అమలు కాలేదు. 5వ గ్యారెంటీ విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, నిరుద్యోగులకు 4,000 భృతి అమలు కాలేదు. 6 5 అమలు కాలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం బుకాయిస్తుందంటే, రాహుల్ గాంధీ ఏమో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అంటాడు, రేవంత్ రెడ్డి గారేమో 6 5 అయిపోయినాయని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏంది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఎన్నికల ప్రచారం అంతా ఇంతే కదా. మీరు ప్రజలకు ఏం చేయలేదు కనుక ఏ చెప్పుకోవడానికి ఏమి లేక మళ్ళీ ప్రజల్ని రెండవసారి మోసం చేయడం కోసం ఈరోజు దేవుడి మీద ఒట్లు పెడుతూ రాజకీయం చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఇలా మహిళలకు 8,500 ఇస్తా అని చెప్పి నిన్న సభలో మాట్లాడారు. మీరు హామీ ఇచ్చిన 2,500కే దిక్కులేదు. 8,500 ఇస్తామంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? తెలంగాణ ప్రజలు. రాహుల్ గాంధీ గారు నిన్న రైతు భరోసాను మేము అందిస్తున్నాము అన్నారు. ఎక్కడిచ్చారు? రైతు భరోసా అంటే ఎకరానికి 7,500 రూపాయలు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఒక్క రైతు కన్నా ఎకరానికి 7,500 రూపాయలు వచ్చాయా?
ఇలా రాహుల్ గాంధీ రైతు భరోసా ఇచ్చామంటున్నాడు. అందువల్ల ఈరోజు ఈ 10 టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు రైతులు నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ రైతు భరోసా ఇచ్చాడన్నారు. మీకు ఎవరికైనా 7,500 రూపాయలు పడితే కాంగ్రెస్ కోటేయండి, పడకపోతే రైతు బంధు ఎకరానికి 5,000 మాత్రమే పడితే అవి కేసీఆర్ ఇచ్చింది, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం కనుక కారుకు కేసీఆర్కు ఓటేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు ఉదయపూర్ డిక్లరేషన్ ఇచ్చారు. ఉదయపూర్ డిక్లరేషన్లో ఏమన్నారు? చెప్పండి. రాజేష్ గారు, నిన్న ఇదే సమయానికి నాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మీ ప్రస్తావన కూడా వచ్చింది. హరీష్ గారు ఒక సవాల్ చేశారు, దానికి మీ రియాక్షన్ ఏంది, మీరు ఒప్పుకుంటున్నారని అడిగినప్పుడు ఆయన నేను సవాలుకు కట్టుబడి ఉన్నాను, హరీష్ గారు ముందు చేసిన సవాల్ ఒకటి, తర్వాత మళ్ళీ మార్చారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతాం, హరీష్ గారు రాజీనామా చేస్తారా అంటూ ఆయన సవాల్ చేశారు. మీరు రుణమాఫీ అంటున్నారా, 6 గ్యారెంటీలు అమలు కావాలంటారా? ఎస్ కళ్యాణ్, ఐఎమ్ రెడీ కళ్యాణ్. మీరు నా ప్రెస్ మీట్ చూడండి. నేను సంగారెడ్డిలో ఫస్ట్ నేను సవాల్ వేసిన రేవంత్ రెడ్డి గారికి, మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు, అదేవిధంగా మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెట్టమన్న 2 అంశాలను 15 ఆగస్టులోగా చేసినట్టయితే నేను రాజీనామాకు సిద్ధమన్నా. నేనేం కొత్త కోరికలు కొత్త ట్విస్ట్లు ఇవ్వట్లేదు. బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు మీరు ఇప్పటికే అమలు చేయలేదు. ప్రజలకు క్షమాపణ చెప్పండి. మొదటి రోజే రుణమాఫీ మీద సంతకం పెట్టమన్నారు, చేయలేదు, క్షమాపణ చెప్పండి. పోని 15 ఆగస్టులోగా చేసినా కూడా నాకు సంతోషమే. నా ఒక్కడికి పదవి కంటే కూడా ప్రజలకు 6 గ్యారంటీలు రుణమాఫీ జరిగితే అంతకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఆనందం ఏముంటుంది? ఐఎమ్ రెడీ. అయితే రేవంత్ రెడ్డి రెడీ లేడు. రేవంత్ రెడ్డి ట్విస్ట్లు ఇస్తున్నాడు, ఆయన రాజీనామా పత్రాన్ని పంపించలేదు. నేను సవాల్ ఏం చేస్తున్నా, ఇలా ప్రెస్ అకాడమీ మీరు అపాయింట్ చేసిన శ్రీనివాస్ రెడ్డి గారికి నేను రాజీనామా పంపిస్తా, మీరు కూడా పంపండి. 6 గ్యారంటీలు రుణమాఫీ అమలైతే నా రాజీనామాను స్పీకర్ గారికి పంపమనండి, కాకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి రాజ్భవన్కి పంపమనండి. నేను అడుగుతున్నది మీరు 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారంటీలే. నేను కొత్తగా ఒక్క హామీ కూడా అడుగుతలేను, కొత్త విషయాలే డిమాండ్ చేయట్లేదు నేను. దానికి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉంటే నేను రెడీ. నేను ఆ ప్రెస్ మీట్ మీరు చూడండి. ఫస్ట్ నేను వేసిన సవాల్లో ఎంత స్పష్టంగా కేటగారికల్గా చెప్పినో మీరు కళ్యాణ్ గారు కావాలంటే తెప్పించి మీరు ప్లే చేయండి. ఎక్కడ కూడా నేను 6 గ్యారంటీలు రుణమాఫీ తప్ప ఇంకొక అంశమే చెప్పలేదు. రైట్ హరీష్ గారు, అంటే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ వాతావరణం, కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న అన్నారు, బీజేపీతోనే మాకు పోటీ ఉంది, అసలు బీఆర్ఎస్ అనేది లేదు, అది కనుమరుగైపోయింది అని ఒక వ్యాఖ్య చేశారు. రాజకీయ వాతావరణం కూడా బీజేపీ పొలిటికల్ డ్రామా. రేవంత్ రెడ్డి వాదన ఏంటంటే ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీల ఓటు కాంగ్రెస్కు వేయించడం కోసం మేం మాత్రమే బీజేపీకి పోటీ ఇవ్వగలుగుతున్నామంటే బీజేపీని ఓడించగలుగుతుంది కాంగ్రెస్ అని చెప్పి ముస్లింలు క్రైస్తవులు వాళ్ళకు ఓటేయాలనేటువంటి తాపత్రయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో అందరికీ తెలుసండి, సికింద్రాబాద్లో పూర్ 3rd ప్లేస్లో ఉంది కాంగ్రెస్, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, మెదక్లో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, జహీరాబాద్లో కాంగ్రెస్ 3rd ప్లేస్ ఉంది, వరంగల్లో కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. ఇట్లా చాలా చోట్ల కూడా కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది. ఆల్రెడీ చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉన్నది. ఇంకా కొన్ని చోట్ల కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య పోటీ ఉంది, బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. ఇలా ఖమ్మం కానీ, మహబూబాబాద్ కానీ, నల్గొండ కానీ, భువనగిరి కానీ అక్కడ బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. సో కొన్ని చోట్ల కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, కొన్ని చోట్ల బీజేపీ 3rd ప్లేస్లో ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం మొదటి స్థానం లేదా 2వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజల్లో ఒక నిశ్శబ్ద విప్లవం రాబోతా ఉంది కళ్యాణ్ గారు. ప్రజలు ఇలా మళ్ళీ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు? 5 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కొత్త పథకాలు అందలేదు, కానీ ఉన్న పథకాలు పోతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ రివర్స్ గేర్లో నడుస్తుంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు పోయి 14 గంటల కరెంటు, కాలిపోయే మోటార్లు వచ్చినాయి. దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది. సకాలంలో పెన్షన్ రావడం లేదు, సకాలంలో రైతు బంధు పడతలేదు. ఇవాళ ఇట్లా మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది. కరీంనగర్లో కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో కానీ, జైరాబాద్లో కానీ చాలా పట్టణాల్లో ఆల్టర్నేట్ డే 2 డేస్కి ఒకసారి నల్లా వస్తుంది, మురికి నీళ్ళు వస్తున్న పరిస్థితి ఉంది. మీరు కొత్త ఏమి ఇవ్వలేదు, ఉన్నవి పోతా ఉంటే ప్రజలు ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి? సో ప్రజల ఆలోచనలు పడ్డారు. ఇవాళ ప్రశ్నించే గొంతును గెలిపించాలి. వీళ్ళు ఇవ్వకుండానే 5 గ్యారంటీలు అమలు చేసినా అని
రేవంత్ రెడ్డి గారు ఇవ్వకుండానే 2500 మహిళలకు ఇచ్చామని, రైతు భరోసా ఇచ్చామని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటే ప్రజలు ఈ అబద్ధాలకు తమ ఓటుతో సమాధానం చెప్పాలనుకుంటున్నారు. లేదు, ఎందుకంటే ఈ అబద్ధాలకు కూడా మీరు ప్రజలు కాంగ్రెస్ కోటేసిందనుకో అబద్ధాలను ప్రజలు ఆమోదించినట్టయితుంది. అందువల్ల విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు వీళ్ళ అబద్ధాలకు తమ ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అహంకారంతో గాల్లో ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతున్న మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన, వ్యవహార శైలి వీళ్ళ ప్రజలకు నచ్చడం లేదు. రైతు బంధు రాలేదంటే చెప్పుతో కొట్టుమని ఒక మంత్రి గారు మాట్లాడుతుంటే రైతులను అగౌరవపరిచినట్టు, రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు. అందువల్ల మీరు చూడండి, డెఫినెట్గా ఎవరి అంచనాలకు అందని ఫలితాలు ఈసారి రాబోతున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారు. ఇవాళ బీజేపీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా చెప్తుండు గాడిద గుడ్డు అని. మేము ఎప్పుడో చెప్పినాం కదా, 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రమే కేంద్రానికి ఇచ్చింది తప్ప కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది 43 పైసలు మాత్రమే. ఈ రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యార ముక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వలేదు, ఈ రాష్ట్రానికి మిషన్ కాకతీయకు నయా పైసా ఇవ్వలేదు, మిషన్ భగీరథకు నయా పైసా ఇవ్వలేదు, జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, మెడికల్ నర్సింగ్ కాలేజ్ ఇవ్వలేదు, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు, గుండు సున్నా అని మేము చెప్పినాం. దాన్ని గాడిద గుడ్డు అని రేవంత్ రెడ్డి చెప్తుండు. అయినా రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చారు? నీ 6 గ్యారంటీల్లో గుడ్డు, 6 గ్యారంటీల గుడ్డు ఏమిచ్చినావు నువ్వు? గాడిద గుడ్డు తప్ప ఏమి ఇవ్వలేదు. నీ 6 గ్యారంటీల 5 అమలే కాలేదు. ఆ 5 ఒక్కటి పాక్షికంగా అయింది. అంతకుమించి రేవంత్ రెడ్డి ఇచ్చింది గాడిద గుడ్డే, బీజేపీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డే. ఇవాళ అందుకే ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ లాంటి మంచి నాయకుడే ఈ రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తి, ఆ కుటుంబ పరపతి పెరగాలి, కుటుంబ గౌరవం ప్రతిష్ట పెంచేటట్టు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం లేని దివాలను, లేని అప్పులను చూపించి దివాలా దివాలా అని చెప్పి ఈయన మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఇలా రాష్ట్రం మీద ఎంత పడ్డది? రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావట్లేదు. వచ్చిన పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలో అయిన అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన తగ్గింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైపోయింది, లక్షలాది మంది రియల్ ఎస్టేట్ మీద పనిచేసేలు రోడ్డు మీద పడ్డ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తిరిగి రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, ఆటో కార్మికుల ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ మొదటికి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇవాళ అందువల్ల ప్రజలు ఆలోచనలో పడ్డారు. 5 ఏళ్ల కేసీఆర్ హయాంలో లేని సమస్యలు 5 నెలల్లోనే ఈ కాంగ్రెస్ హయాంలో ఎందుకు వస్తున్నాయి అనేది ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. సో ప్రజలు మార్పు మార్పు అంటే ఓటేశారు. ఏం మార్పు వచ్చింది? మార్పు ఏంది అంటే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, కరెంటు బంద్ అయింది, మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుంది, కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు, రైతు బంధు టైంలు సకాలంలో వస్తలేవు, ప్రజలకు వేధింపులు షురువైపోయినాయి. రైస్ మిల్లర్లను వేధిస్తున్నారు, ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లను వేధిస్తున్నారు, టీచర్లకు బయోమెట్రిక్ పెడతాం, మీకు ఫేషియల్ రికగ్నైజేషన్ పెడతామంటారు, అంగన్వాడీ టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ పెడతామంటారు, మీకు మీటర్ పెడతామంటారు. ఇట్లా వేధింపులు గురి చేస్తున్నారు తప్ప ఒక ప్రజలకు ఒక రిలీఫ్ వచ్చింది లేదు. మీ సిమెంట్ ధర పెరిగింది, సలాక ధర పెరిగింది, కంకర దొరకలేదు, ఇసుక దొరకలేదు, అసలు ఎన్ని